కార్యక్రమంలో మనము నిన్న ఈ యొక్క విషయ సంగ్రహ ఇవన్నీ ఇంతవరకు వచ్చాము. ఈరోజు మనకు భక్తి యుగము కొంచెం అయిపోతుందనమాట. కొంచెం మీరు ఒక 10 నిమిషాలు అలా ఎక్కువ సమయాన్ని కొంచెం ఇవ్వండి. నేను నా కోసం కొంచెం అయిపోజేస్తాము ఇది. ఈరోజు మనము నిన్న చెప్పుకున్నాము, మనకి ఏదైతే అనిశ్చిత భజన క్రియలో మనకి 6 ఉన్నాయని, వాటిలో మనం ఉత్సాహమై చర్చ చేశాము. తర్వాత ఘనతరల చర్చ చేశాము. తర్వాత యూఢ వికల్ప అనేది కూడా చర్చ చేశాము. ఈరోజు మనం విషయ సంగ్రహ అనేది చర్చ చేస్తామన్నమాట. అనిపిస్తుంది కదా ప్రభుజీ? అనిపిస్తుంది ప్రభు. ఈ విషయ సంగ్రహలో ఏమవుతుందంటే, ఈయన భక్తుడు మనకు విష్ణు పురాణం చెప్తుందన్నమాట. విష్ణు పురాణం చెప్తుంది ఏమంటే, ఏదైతే భౌతికమైన కోరికలు ఎవరికైతే ఉంటాయో వారికి అంటే భౌతిక విషయాల పట్ల మరి ఎక్కువ ఆకర్షణ అనేది ఉంటుంది. వీరికి ఏమవుతుందంటే మనకి ఆధ్యాత్మికత అనేది రాదనమాట. అంటే భగవంతుణ్ణి వీరు పొందలేరు. భగవద్గీతలో మనకు భోగైశ్వర్య ప్రసక్తానాం తయా బహుళత చేతసామని 2.44 భగవద్గీతలో వస్తుంది ఈ శ్లోకం. భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, వాటి పట్ల ప్రభావితమైనటువంటి వారు నన్ను పొందలేరని అక్కడ చెప్తారు. వీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు. ఇది ఎలాగా అంటే, ఇక్కడ భౌతికమైన కోరికలు తూర్పు అనుకోండి, భౌతికమైన ఆకర్షణలు తూర్పు అనుకోండి, ఆధ్యాత్మిక మార్గము పరమడు అనుకోండి. మరి తూర్పు పరమడ రెండు కలవవు అన్నమాట. అంటే క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఇలా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి, ఇవి ఎన్నడూ కలవవు. కాబట్టి భౌతికమైన ఆకర్షణలో ఉండేటువంటి వారు ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గం పొందలేరు అని మనకి ఎవరు చెప్తున్నారంటే విష్ణు పురాణం మనకు చెప్తుంది. ఇది మనకు విష్ణు పురాణంలో చెప్తుంది, శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే మనం చెప్పింది కాదు. ఆ విధంగా ఎవరైతే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిలకడగా ఉండలేరో వారికి భౌతికమైన విషయాల పట్ల ఆకర్షణ అనేది కలుగుతుంది. ఎవరికైతే భగవంతుని యొక్క భక్తియుక్త సేవపై ఆకర్షణ లేదో వారికి ఏమవుతుందంట, భౌతికమైన ఆకర్షణలు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ భక్తులకి శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ వచ్చిన తర్వాతనే కదా ఇంత దూరం ప్రయాణం చేశారు. అవునా ప్రభుజీ, మాతాజీలు అంతే కదా? అవును ప్రభుజీ. శ్రద్ధ అనేది ఈ భక్తునికి ఉంది. అందుకే ఆయన
ఈ భౌతిక ఆకర్షణలు ఎలా ఉంటాయంటే పాపమునకు సంబంధించినటువంటి భౌతిక ఆకర్షణలు కాదు ఈయనకుండేది. అర్థమైందా మాతాజీ? అర్థమైందా ప్రభుజీ? ఎందుకంటే ఈయన వేదాలను అంటే ఏదైతే శాస్త్రం ప్రకారం ఆయన కర్మలను చేస్తూ శ్రద్ధ దాకా వచ్చాడు, శాస్త్రాల ప్రకారము కర్మలను చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు ఈ భౌతికమైన విషయాల వైపుకు లాగబడుతున్నాడు. అప్పుడప్పుడు భౌతికమైన విషయాలకు లాగబడుతున్నాడు, భౌతికమైన ఆకర్షణలకు లాగబడుతున్నాడు అన్నమాట. ఇటు భక్తి చేస్తున్నాడు, మరియు అప్పుడప్పుడు ఇలా భౌతికమైన ఆకర్షణలకు లోనవుతూ ఉన్నాడు అన్నమాట. అందుకే ఇతని యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది. ఒక సైడు భక్తి చేస్తున్నారు, ఒకవైపు భక్తి చేస్తున్నారు, ఒకవైపు అప్పుడప్పుడు భౌతికమైన ఆకర్షణలకు లోనవుతున్నారు. ఇదంతా అనిశ్చిత భజన క్రియ అన్నమాట. దాంట్లో వచ్చేటే ఇవన్నీ. దీనివల్ల ఆయన భక్తిలో పడుతూ లేస్తూ ఉన్నారు. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ. అందరికి అర్థమైందా? హరే కృష్ణ. ప్రభుజీ ఇది దీన్ని మనము విషయ సంగ్రహ అంటాం. ఈ విధంగా అప్పుడప్పుడు భౌతికమైన ఆకర్షణలకు లోనవుతూ ఉన్నాడు. ఇంద్రియాలను కొంతసేపు నియంత్రణ చేసుకుంటున్నాడు, కొంతసేపు నియంత్రణ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన ఈ పరిస్థితిని పోగొట్టుకునేందుకు భజన క్రియను, ఆ యొక్క భజన క్రియలో మరి అనిశ్చిత భజన క్రియ జరుగుతుంది. మరి మెల్లగా దాని నుంచి పోగొట్టుకోవడానికి భక్తుల సాంగత్యం తీసుకుంటూ, శాస్త్రాలను అధ్యయనం చేసుకుంటూ, ఆ విధంగా ముందుకెళుతూ ఈ విషయ సంగ్రహం పోగొట్టుకునే దానికి ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఈ విధంగా భక్తుడు సంఘర్షణ చేస్తూ తనకు ముందు ఉన్నటువంటి ఇంద్రియాలను జయిస్తూ కొన్నిసార్లు జయించలేక పరాజయాన్ని పొందుతూ ఉంటాడు. దీన్ని మనం విషయ సంగ్రహ అంటాం అన్నమాట. ఈ విధంగా అనిశ్చిత భజన క్రియలో భక్తుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు? ఇంద్రియాలను జయిస్తున్నాడు, కొన్నిసార్లు జయించలేకున్నాడు. తీవ్రమైన సంఘర్షణ పడుతూ ఉన్నారు. దీనినే మనము విషయ సంగ్రహ అంటాం. అర్థమైంది కదా మాతాజీ ప్రభుజీలు? విషయ సంగ్రహ అంటే తర్వాత మనకు నియమాక్షక అనేది వస్తుంది. విషయ సంగ్రహ తర్వాత నియమ ఆక్షక అని వస్తుంది. ఇది కూడా మనం అందరం చేస్తుంటాం. ఇవన్నీ మనం చేసేటే. చూడండి ఆచార్యులు ఎంత చక్కగా మనకి వివరించారో. నియమాక్షక అంటాము, నియమక్షక అంటాము. నాకు క్ష అనేది కొంచెం పలకడం సరిగా రావడం లేదు, క్షమించండి. ఇప్పుడు ఈ నియమాక్షకలో ఏమవుతుందంటే ఈ భక్తుడు చూడండి, ఇది మనం అందరము ఖచ్చితంగా చేస్తుంటాం, నేను కూడా చేస్తుంటాను. ఈరోజు
24 లేదా 20 మాలలు నేను చేయాలి అని ఒక నియమం పెట్టుకుంటాడు. తర్వాత భగవంతుని ముందు 5 సార్లు దండవత్ ప్రణామం చేయాలి. ఈరోజు నేను 5 సార్లు ఈరోజు దండవత్ ప్రణామం చేయాలి అనుకుంటాడు. తర్వాత ఏమనుకుంటాడు, ఇలా అన్ని నియమాలను పెట్టుకుంటాడు ఆయన. ఇవి ఎందుకు పెట్టుకుంటాడంటే, ఈ నియమాలన్నీ తనకు సొంతంగా ఎందుకు పెట్టుకుంటాడంటే, మరి ఈ నియమాల ద్వారా తాను భౌతికమైన కోరికల నుంచి బయటపడాలి, అనే ఉద్దేశంతో ఇలాంటివి ఆలోచన చేస్తాడనమాట. ఇంకా మనం దీంట్లో ఏమైనా తీసుకోవచ్చు. ఆయన ప్రతిరోజు భాగవతం 1 గంట చదవాలనుకుంటాడు, కానీ చదవలేకపోతాడు. కానీ ప్రతిరోజు కొన్ని పరిష్కారాలను కూడా తయారు చేసుకుంటాడు. అంటే ఈరోజు నేను 20 మాలలు చేయలేదు కదా, మరి రేపు నుంచి నేను ఎలా 20 మాలలు చేయాలని ప్రతిరోజు కూడా ఆయన పరిష్కార మార్గాల కోసం కూడా వెతుకుతూ ఉంటాడు. అర్థమైందా మాచాది ప్రభుజీలు? అర్థమైంది ప్రభుజీ. కానీ ఏం చేయలేనమాట. అయితే ఇలా మనకు పరిష్కార మార్గాలను ఆలోచన చేసుకుంటూ ఈ యొక్క ఏదైతే విషయ సంగ్రహంలో ఉన్నటువంటి భౌతికమైన విషయాలను పోగొట్టుకోలేక, ఈ నియమాలను కూడా పాటించలేక, భక్తిలో ముందుకెళ్ళలేక అనేకమైనటువంటి సతమతమవుతూ ఉంటాడు. దీన్ని మనము నియమాక్ష అంటాం. అంటే ఏదైతే విషయ సంగ్రహంలో ఉందో, మనం ముందు చెప్పుకున్నటువంటి విషయాన్ని విషయ సంగ్రహ అనేటువంటి దానిలో భౌతికమైన కోరికలు ఉన్నాయి. భౌతిక కోరికలు పోగొట్టుకోలేక, మరియు నియమాలను పాటించలేక, ఇదంతా మనం సతమతమవుతుంటాం. మన జీవితంలో జరిగేటి అన్నమాట. భక్తిలో ముందుకు వెళ్ళలేక, భక్తులు సతమతమవుతుంటారు. చూడండి మాతాజీ, ఇవి మన జీవితంలో జరిగేటా కాదా మాతాజీ? ప్రభుజీలు చెప్పండి. జరిగేటే ప్రభుజీ. ఇంకా అందరూ చెప్పండి. మరి మన జీవితంలో జరిగేటే కదా ఇవన్నీ? అవును ప్రభుజీ, జరిగేటివే. ఇంకా చివరిది తరంగరంగిణి. ఈ అనిశ్చిత భంజన క్రియలో చివరిది ఏంటంటే తరంగరంగిణి. ఇది చాలా డేంజర్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళను కూడా కింద పడేసి తొక్కేస్తుంది అనమాట. ఇది అటువంటిది అనమాట. ఇది మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి స్వభావం ఏమిటి? ఎవరైనా సరే భక్తి చేస్తున్నప్పుడు ఇవి అందరికీ వస్తాయి. ఏమొస్తాయి? కొన్ని మనకు వస్తాయి. అవి ఏంటంటే సంపద వస్తుంది. బాగా క్లాసులు చెప్తున్నాడు ఈయన అని ఇదో ఈ యొక్క కొంత డబ్బు తీసుకొని మీరు, లేదా మీరు బాగా శుద్ధ భక్తి చేస్తున్నారు, కొంత డబ్బులు తీసుకుని
ఏదైనా మీరు ప్రచార కార్యక్రమానికి మీరు పాల్గొనేటట్లు చేయండి అనేది వస్తుంది. ప్రశంసలు వస్తాయి, ఆయన్ని పొగుడుతారు. తర్వాత సమాజంలో ఉన్నత స్థాయి వస్తుంది. ఆ ప్రభుజీ చాలా మంచివారు, బాగా చెప్తారు, బాగా కోపం కూడా ఆయనకు ఉండదు అని ఏంటేంటో ఆయనకి అన్ని చెప్తారనమాట. ఆయన మంచివాడే. తర్వాత ఏమొస్తుందంటే భౌతికమైన విషయాల పట్ల, మరి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితమయ్యేటువంటి వస్తువులు కూడా నీ దగ్గరికి వస్తాయి. భౌతికమైన వస్తువులు కూడా నీ దగ్గరికి వస్తాయి. ఆ తర్వాత గౌరవం వస్తుంది, పేరు ప్రతిష్ట వస్తాయి. తర్వాత ఇలా మనకి భక్తి చేస్తున్నప్పుడు ఎన్నో వస్తాయి. కానీ ఎవరైతే ఈ యొక్క వీటికి లోను కాకుండా, ఎందుకంటే ఇక్కడ గోలోకం ఉంటుంది, ఇక్కడ మన హృదయంలో భక్తిలత బీజము మొలిసి ఉంది. భక్తిలతా బీజము నేరుగా గోలోకంలోనికి వెళ్ళాలి. ఇలా పత్రాలు వేసుకొని ఈ యొక్క భక్తిలత అనేది నేరుగా గోలోకం వెళ్ళాలి. ఎప్పుడైతే భక్తుడు ఇలాంటి వాటికి ఆకర్షితుడవుతారో అప్పుడు ఈ యొక్క లతకు పక్కన శాఖ పుడుతుంది ఒకటి. అంటే నేరుగా పెరగదు, అడ్డంగా పెరుగుతుంది. నేరుగా పెరగదు, అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు మనం గోలోకం వెళ్ళలేము. అంటే ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ భౌతికమైనటువంటి విషయాలకు, ఈ యొక్క పేరుకు, ప్రతిష్టలకు, సంపదలకు, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవారు కూడా ప్రశ్నలు వేయడానికి, అంటే తమకు తెలియనటువంటి శాస్త్రంలో ప్రశ్నలు వేయడానికి ఆయన దగ్గరికి వస్తారు. ఇది కూడా దీనికి కూడా అంటే ఆకర్షణ గురి కాకూడదు. ఇలా ప్రతిదీ కూడా భౌతిక జగత్తులో మనకి అన్నీ కూడా ఇస్తారు భగవంతుడు. అంటే వీటితో పడిపోతాడా ఉంటాడా అని. దీన్నే మనము పూజ, లాభ, ప్రతిష్ట అంటాం. ఎవరైతే దీనికి లోబడతారో వారు పతనం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే ఈ పూజాలాభ ప్రతిష్టకు లోనవుతారో వారు ముందుకెళ్ళలేరు భక్తిలో. అలాగానే భగవంతుని దగ్గర కూడా పోలేరు. ఇది ముఖ్యమైన పాయింట్. దీన్నే మనం తరంగరంగిని అంటాం. అంటే భక్తుడు భక్తిని ప్రారంభించగానే మరి భక్తి అనేది ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఆకర్షిస్తుంది. భక్తుడి దగ్గరికి అందరూ వచ్చి ప్రశ్నలు వేస్తూ భక్తునికి గౌరవ మర్యాదలు ఇస్తారు. ఆ విధంగా సంపదలు వస్తాయి. స్త్రీలు కూడా వచ్చి ప్రశ్నలు వేస్తారు. సామాన్య జనులందరూ భక్తుని దగ్గరికి వస్తారు. ఆ విధంగా భక్తి చేస్తున్నప్పుడు భౌతికమైన విషయాల పట్ల ఆకర్షణ పొందేటట్లు నీకు సామాన్య జనులతోనూ పూజలు అందుకోవడము, మంచి ఉన్నత స్థాయిలో నువ్వు గౌరవం అందుకోవడము, ఇలాంటివన్నీ నీకు వస్తాయి. ఇది మాయాదేవి కల్పిస్తుందన్నమాట. ఈ విధంగా భక్తి చేస్తున్నప్పుడు అన్నీ వచ్చినా కూడా మనము ఈ భక్తి చేస్తున్నప్పుడు వీటికి మనము ఆకర్షితులమైతే మన భక్తిలతా బీజం నేరుగా పోకుండా పక్కకెళ్తుంది. కాబట్టి భక్తుడు వీటిని కోరుకుంటే
అనగా పూజాలాభ ప్రతిష్టలు చిక్కుకుంటే భక్తులు పతనమవుతారు. భక్తి అనే సాగరములో ఈ పూజాలాభ ప్రతిష్ట అనేది చిన్న అలల వంటిది. దీనినే మనము తరంగరంగిణి అంటాం. భౌతికమైన అవకాశాల మీద ఆసక్తి కలగకుండా ఉండాలి. కానీ అలా కలిగితే దీన్నే మనం తరంగరంగిణి అంటాము. ఇది భజన క్రియలో అతి పెద్ద అడ్డంకి. మనం ముందుకు వెళ్ళలేము. లత నేరుగా పెరగక పక్కకు పోయి భక్తిలత అనేది చనిపోతుంది. భజన క్రియ నిశ్చితంగా సాగదు. భజన క్రియ బలహీనమైపోతుంది. ఏదైతే భజన క్రియ సాఫీగా సాగి మనం భక్తిలోకి ముందుకెళ్ళాలంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ ఉత్సాహమయ్యి ఘనతరళ యూఢ వికల్ప విషయ సంగ్రహ నియమాక్ష తరంగరంగిణి అనేవి మనం లేకుండా చూడాలన్నమాట. దాన్నే మనం నిశ్చిత భజన క్రియ అంటాం. అర్థమైందా ప్రభుజీ? మాతాజీలు అర్థమైందా? అర్థమైంది ప్రభు. అర్థమైంది ప్రభుజీ. తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇంకా అనర్థ నివృత్తి వస్తుంది. మనము శ్రద్ధ చర్చ చేశాము, సాధు సంఘ చర్చ చేశాము, తర్వాత భజన క్రియ చర్చ చేశాము, తర్వాత అనర్థ నివృత్తి వస్తుంది. మరి అనర్థ నివృత్తి అంటే ఏమిటో మనం చూద్దాం. మనము ముందేమన్నా నిన్న ఉదాహరణ చెప్పుకున్నాము. ఏదైతే మనం ఆకలిగా ఉన్నప్పుడు అనర్థ నివృత్తి మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే భక్తి పరేషానుభావో విరక్తిర్ అన్యత్ర వైసత్రిక ఏకకాలః. భక్తి చేస్తున్నప్పుడు మనకి మూడు వస్తాయి. ఎలాగైతే మనము అవి ఏంటంటే ప్రేమ వస్తుంది, తర్వాత భగవంతుని యొక్క అనుభవం వస్తుంది, తర్వాత భౌతికమైనటువంటి అంటే భగవంతునికి సంబంధం లేని విషయాలను కూడా మనం తిరస్కరిస్తాము. భగవంతునికి సంబంధం లేని విషయాలు తిరస్కరిస్తాం. దీన్ని మనము ఈ ప్రేమ వస్తుంది అంటే దీన్ని మనం భక్తి అని రాస్తాము బ్రాకెట్లో. తర్వాత పరేషానుభవ అంటే అనుభవము, తర్వాత విరక్తి, ఈ మూడు మనకు వస్తాయి. మనం నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. ఏదైతే నిన్న కాదు మొన్నను బాగా ఆకలి ఉన్న వ్యక్తి ఆహారం తీసుకునేటప్పుడు ముద్దకి ఏమవుతుంది అంటే చెప్తారా మాతాజీ ఎవరైనా? ముద్దకి ఆకలి తీరుతుంది ప్రభు. శరీరానికి శక్తి వస్తుంది ప్రభు. శక్తి వస్తుంది ప్రభు. ముద్దకి మనం ఏమొస్తుందంటే ఆకలి తీరుతుంది, తృప్తి ఉంటుంది, బలం వస్తుంది. ఆ విధంగా భక్తి అనేది మనము చేస్తాం కదా. భక్తి చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే చేసే కొద్దీ మనకి ఎలాగైతే ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారం తీసుకున్నప్పుడు ముద్దకి ఆకలి తీరి తృప్తి పుట్టి ఈ పుష్టి అనేది కలుగుతుందో
అదేవిధంగా భక్తి చేసే కొద్దీ మనకి ఏమవుతుందంటే భగవంతుని యొక్క ప్రేమ దొరుకుతుంది. అలాగే భగవంతుని యొక్క అనుభవం దొరుకుతుంది. భగవంతునికి సంబంధం లేని విషయాల పట్ల మనకి విరక్తి అనేది కలుగుతుంది. అర్థమైందా మాతాజీ? ప్రభుజీలు ఈ విషయం అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభు. ఇంకా ఎలాగైతే మనము చెప్పుకున్నాము, ఇక్కడ మనకు శ్రద్ధ దగ్గర నుంచి చూసుకుంటే భక్తి మనం చేస్తున్నాము. శ్రద్ధ నుంచి మనము సాధు సంఘంలోకి వచ్చాము. తర్వాత భజన క్రియ చేశాము. ఇప్పుడు అనర్థ నివృత్తి స్థాయికి వచ్చాము. ఇక్కడ కూడా మనం ఈ ఉదాహరణను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా మనం స్టేజీలు పెరిగే కొద్దీ మనలో ఏమవుతుందంటే క్లేశత్వం అనేది నశిస్తుంది. మరియు క్లేశత్వం నశిస్తుంది. క్లేశత్వం అంటే మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. క్లేశాలు అంటే బాధలు మాతాజీ. శుభము అంటే ఇంకా మీకు అందరికీ తెలుసు. ఈ విధంగా భక్తి చేసే కొద్దీ ఏమవుతుందంటే ఈ యొక్క క్లేశత్వం అనేది నశిస్తుంది. శ్రద్ధ నుంచి మనము స్టేజీ పెరిగే కొద్దీ క్లేశత్వం నశిస్తుంది. అలాగే మనము శుభత్వం అనేది కూడా మనకు వస్తుంది. దీన్ని భక్తి రసామృత సింధులో మనకు శ్లోకం చెప్తారు. భక్తి ఇవన్నీ కూడా నశింపజేస్తుంది. క్లేశాగ్ని శుభధా మోక్ష లఘుతా కృత్ సుదుర్లభా సాంద్రానంద విశేషాత్మా శ్రీకృష్ణ ఆకర్షణీ చ సా. భక్తి చేసే కొద్దీ ఏమవుతుందంటే క్లేశాగ్నులు పోతాయి. అంటే ఏదైతే ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక క్లేశాలు తెలుసు కదా మాతాజీ, ప్రభుజీలు అందరికీ తెలుసా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ బ్లాక్ కలర్లో రాశాను. ఇవి 3 రకాలైనటువంటి క్లేశాలు అన్నమాట. అంటే మనకొచ్చే బాధలు అవి ఏంటంటే, ఈ 3 రకాలు ఏంటంటే ఇక్కడ మనం రాస్తాము. ప్రకృతి వలన వచ్చేటువంటి కష్టాలు, అంటే తుఫాను, భూకంపాలు. అర్థమైందా మాతాది? అర్థమైంది ప్రభుజీ. రెండవ కష్టాలు ఏమిటంటే ఇతర జీవుల వలన మనకు వస్తాయి కష్టాలు. ఉదాహరణకు దోమలు, ఇంకా వేరే జీవులన్నీ. అర్థమైందా ప్రభుజీ మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. తర్వాత మన మనస్సుతో మనకు వచ్చేటువంటి కష్టాలు, మానసికమైన కష్టాలు అంటూ ఉంటాం కదా, వీటినే మనము త్రివిధ క్లేశాలు అంటాము. వీటినే త్రివిధ తాపాలు. మీరు భగవద్గీత చదువుతుంటారు.
త్రివిధ తాపములకు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, ఏదైనా నష్టము దుఃఖము కలిగినప్పుడు శోభించనివాడు అంటారు. మనం అక్కడ త్రివిధ తాపాలు అంటే ఏమిటో తెలియకుంటే మనకేం అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి వర్డ్స్ రాసుకోవాలి మీరు. లేదా త్రివిధ తాపాలు లేదా త్రివిధ తాపాలు అంటాం. అర్థమైందా మాతాజీ? ఇవి భక్తి చేసే కొద్దీ వెళ్తాయి. క్లేశత్వం నశిస్తుంది, శుభము కలుగుతుంది, మోక్షం కూడా చిన్నబోతుంది. ఆయనకి భక్తిలో మోక్షం కూడా వద్దనుకుంటాడు. కానీ భక్తి అత్యంత కష్టమైనది దొరకడానికి. మరి సాంద్రానంద విశేషాత్మ భక్తిలో అనేకమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. నిరాకార బ్రహ్మాన్ని మనం ఒక నీటి బిందువుతో పోలిస్తే సముద్రంలో ఆ సముద్రాన్ని మనము ఈ యొక్క భక్తితో వచ్చేటువంటి ఆనందాన్ని పోల్చవచ్చు. మరి ఆ యొక్క భక్తితో ఏమి దొరుకుతుందయ్యా అంటే శ్రీకృష్ణుడే నీకు ఆకర్షితుడవుతాడయ్యా అని మనకి భక్తి రసామృత సింధులో ఈ శ్లోకం వస్తుంది. ఇది మాతాజీ మనం ఇప్పుడు ఇది అనర్థ నివృత్తి అన్నమాట. ఈ విధంగా అనర్థ నివృత్తి తర్వాత మనకు ఇక నిష్ఠ, తర్వాత రుచి, తర్వాత ఆసక్తి అనేటువంటి వస్తాయి. అంతే కదా మాతాజీ? మనము శ్రద్ధ వస్తుంది, సాధుసంగ వస్తుంది, తర్వాత భజన క్రియ వస్తుంది, తర్వాత అనర్థ నివృత్తి వస్తుంది, తర్వాత నిష్ఠ వస్తుంది, రుచి వస్తుంది, ఆసక్తి వస్తుంది. ఈ విధంగా మనము ఈ మూడింటిని ఒకేసారి మనము చర్చ చేస్తామన్నమాట. మనం ఎప్పుడైనా సరే మాధుర్య కదంబినిలో ఇవన్నీ వస్తాయి. శ్రద్ధ నుంచి ప్రేమ వరకు చాలా డీటెయిల్స్ వివరణ ఉంటాయి. మనం ఎప్పుడైనా పెట్టుకున్నాం దీన్ని చెప్పేదానికి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యాహ్నం మేము చర్చ చేస్తాము, మధ్యాహ్నం పూట క్లాస్ తీసుకొని. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. మరి చూద్దాం, భవిష్యత్తులో మీరు కోరుకుంటే మేము చెప్తాం. చూడండి, ఇప్పుడు ఈ 3 దశల్లో ఏం జరుగుతుందంటే నిష్టలో వచ్చి ఈ యొక్క భజనలో స్థిరత్వం వస్తుంది. అంటే హెచ్చు తగ్గులకు లోను కాడు. భక్తిలో పడుతూ లేస్తూ ఉండేటువంటి హెచ్చు తగ్గులు కొంచెం బాగా కంట్రోల్ అవుతాయి. హెచ్చు తగ్గులు కొంచెం ఉంటాయి, అంతే ఎక్కువగా ఉండవు. అంటే కొంచెం అంటే ముందు ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు కొంచెం భక్తిలో హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కొంచెం కంట్రోల్గా ఉంటాయి. తక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే ఈ నిష్టలో కూడా ఎలాగైతే మనకు ఈ విషయ సంగ్రహ, తర్వాత ఇవన్నీ మనం చర్చ చేశాం కదా. ఇప్పుడు విషయ సంగ్రహ, తర్వాత ఉత్సాహమయి, ఘనతరళ, యూఢ వికల్ప, విషయ సంగ్రహ, నియమాక్ష, తరంగరంగిణి ఎలాగైతే ఉంటాయో ఈ నిష్టలో కూడా 4 ఉంటాయి. దీన్ని కూడా మనం దాటిపోవాలి. ఇది కూడా మనం అందరము చేస్తాము. మొట్టమొదటిది లయ. లయ అంటే ఏమిటంటే బాగా వినండి, ఇది అందరం చేస్తాము. కీర్తన జరుగుతుంటుంది, కీర్తన చేసేటప్పుడు భాగవతం క్లాసులో తర్వాత భగవంతుని యొక్క శ్రవణము స్మరణ చేసేటప్పుడు నిద్రపోతాము. శ్రవణం స్మరణ చేసేటప్పుడు నిద్ర వస్తుంది మనకు. నిష్ఠ స్థాయిలో ఇది ఉండకూడదు. అప్పుడే నువ్వు నిష్ఠ స్థాయికి వచ్చినట్టు. బాగా గమనించండి. కొంతమంది మేము అన్ని స్థాయిల్లో వచ్చామంటుంటారు, కానీ ఇవన్నీ ఉండకూడదు అనమాట. ఏదైతే మనం ఉత్సాహమయ్యి, ఘనతరళ, యూఢ వికల్ప, ఈ విషయ సంగ్రహ, తరంగరంగిణి, నియమాక్షక ఎన్ని ఉన్నాయో అవి కూడా ఉండకూడదు. తర్వాత రెండవది విక్షేపం అనిస్తుంది, విక్షేపక అనిస్తుంది. విక్షేప ఇది ఏంటంటే
భగవంతుని విషయాలు విన్నప్పుడు, పారాయణం చేసుకున్నప్పుడు మనకు లౌకికమైన విషయాలు గుర్తుకొస్తాయి. భగవంతుని గురించి మనం వింటుంటాము క్లాసులో, లేదా ఎక్కడైనా వింటుంటాము. ఇది మనకందరికీ జరుగుతుందా లేదా ప్రభుజీ, మాతాజీలు? జరుగుతుంది ప్రభు. చెప్పాలి, అందరు చెప్పాలి. జరుగుతుంది ప్రభుజీ. జరుగుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. దీన్ని విక్షేప అంటాం. ఏంటి విక్షేప అంటే, భగవంతుని గురించి ఏదైనా మనం వింటున్నప్పుడు భౌతికమైన విషయాలు అనేటివి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇక మూడోది అపత్రిపత్తి, అంటే అపరాపట్టి అని కూడా దీన్ని అంటాం. ఇది మనకు నిష్టలో వస్తాయి. నిష్టలో ఇవన్నీ ఉండకూడదు, అప్పుడు మనం నిష్ట స్థాయికి వచ్చినట్టు. ఏదైతే దీన్ని ఏమంటామంటే ఉత్సాహంగా లేకుండా ఉదాసీనంగా ఉంటాడు, అంటే కీర్తన సరిగా చేయడు. ఏం చేశావు లేబ్బా అనే మూమెంట్లో ఉంటాడు. ఉత్సాహంగా ఉండడు అన్నమాట. అంటే ప్రతి ఒక్క పనిలో కూడా ఉత్సాహంగా ఉండడు, ఉదాసీనంగా ఉంటాడు. చూడండి, ఈ యొక్క లయ విక్షేప లేకున్నా కూడా ఒక్కొక్కసారి ఇది ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అప్రతిపత్తి. ఇక నాలుగవది కషాయ. ఇదేంటంటే పాపపు అలవాట్లు, కోపము, దురాశ, గర్వము, ఇతర అనర్హమైన అలవాట్లలో మునిగిపోయి ఉంటాడు ఈయన. అంటే పాపపు అలవాట్లు, కోపం, గర్వం, తర్వాత దురాశ, ఈ విధమైన అలవాట్లు ఉంటాయి అతనికి. భక్తి చేస్తున్నా ఈ అలవాట్లను మానుకోలేడు అనమాట. దీన్ని మనం కషాయ అంటాం. తర్వాత రసాస్వాదం. ఇది కూడా మనమందరం చేస్తూ ఉంటాం. చూడండి, ఏదైనా సరే మనము రసాస్వాదం అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ ఒక కీర్తన జరుగుతుంది అక్కడ. మరి కీర్తనను తన మనసులోనికి తీసుకోలేని సామర్థ్యం మనసులోనికి తీసుకోకుండా ఉన్నాడనమాట. మరి అప్పుడు కీర్తన జరుగుతున్నా తన మనసులోనికి ఆ కీర్తనను తీసుకోకుండా భౌతికమైన విషయాలు, ఆకర్షణలు తీసుకుంటుంటారు. అంటే మనసులో ఏదో ఆలోచించేస్తుంటాడు, భౌతికమైన విషయాలను గురించి, భౌతికమైనటువంటి ఆకర్షణల గురించి ఆయన ఆలోచన అనేది చేస్తూ ఉంటాడు. నిష్టలేకి వస్తే మనకి ఇవన్నీ ఉండకూడదు. అర్థమైందా ప్రభుజీ, మాతాజీలు? అర్థమైంది కదా? హరే కృష్ణ. అర్థమైంది కదా? అర్థమైంది ప్రభు. ఇక
ఇంకా మనము రుచి రుచి అంటే కేవలము భగవంతుని యొక్క సేవలోనే కేవలము భగవంతుని సేవలోనే ఆసక్తి ఉంటుంది. ఈ విషయాలు మాధుర్య కందంలో విస్తారంగా వస్తాయన్నమాట. మనం ఇప్పుడు చిన్నగా రాసుకొని చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఈ విధంగా మరి ఆసక్తి దశలో భగవంతుడి పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. దీన్నే మనకు భగవద్గీతలో 7.1వ శ్లోకంలో భగవంతుడు చెప్తారు, మయ్యాసక్త మనః యోగం జన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యాసి తృచ్ఛును అని చెప్తారు. నా పైన నేను ఎప్పుడు భక్తునికి అనుభూతం అవుతాను. మనం చెప్పుకున్నాము ఆత్మ అనుభూతం చెందాడు అని జ్ఞాన మార్గంలో. అనుభూతం అంటే లడ్డు తీయగా ఉంటుందని విన్నాడు, అది ఊరికే విన్నాడు. ఎప్పుడైతే లడ్డు నోట్లో వేసుకున్నాడో అప్పుడు లడ్డు యొక్క తీయదనాన్ని అనుభూతి చెందారు. దాన్ని మనం అనుభూతి అంటాం. అనుభూతము నేను నా భక్తునికి ఎప్పుడు అనుభూతం చెందుతాను అంటే ఎప్పుడు అనుభూతం చెందుతాను అంటే ఆసక్తి స్థాయిలో అని చెప్తారు భగవంతుడు. ఈ 7.1వ శ్లోకంలో ఈ విషయాన్ని మనకు తెలియజేస్తారు. ఇది మీరు ఎప్పుడు వినిండరు, ఈ యొక్క మ్యాటరే వినిండరు. ఆసక్తి స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రమే భగవంతుని మనం అనుభూతం చెందుకుంటాము. మరి భగవంతుని అనుభూతి చెందాలంటే ఎన్ని దాటి రావాలో మీరే చూసుకోండి. కాబట్టి ఈ విధంగా మరి నిష్ఠా రుచి తర్వాత మనకు ఆ తర్వాత భావ ప్రేమ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా ఆసక్తి అనేటువంటి స్థాయిలో భగవంతునికి అంటే తన భక్తుని యొక్క మనసు భగవంతుని మీదనే వెళుతూ ఉంటుందన్నమాట. బలవంతంగా మనసును తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క మనసును అది స్వతంత్రంగా భగవంతుని పైన స్థిరంగా ఉంటుంది. బాహ్యకర కార్యకలాపాలను నివారించడానికి కూడా మరి భగవంతుని నుంచి మనసును బలవంతంగా తీసివేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ మనసు అనేది స్థిరంగా భగవంతుని మీదనే ఉంటుంది. మనసు స్వతంత్రంగా భగవంతుని దగ్గరికి తిరిగి వస్తుంది. ఇది మనకు ఆసక్తి స్థాయిలో మనము చూస్తామన్నమాట. చూడండి, నిష్ఠ మరియు రుచి తర్వాత ప్రేమ వరకు మనం వైదీ సాధనలో కొనసాగితే మనము మధుర లేదా ద్వారక లేదా వాసుదేవుని యొక్క నందన కృష్ణుని చేరుకుంటాము. కానీ ఇక్కడ మనం ముందే చర్చ చేశాము. మన డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా ప్రభుజీ? అనిపిస్తుంది ప్రభు. పైకి కిందికి జరిపితే నేను ఒప్పుకోనంటుంది, ఈయనే గీస్తాం. ఇప్పుడు మనం ఇలా చేసి చెప్పాం కదా, ఒక డయాగ్రామ్ వేసి చెప్పాము ఈ పక్క భక్తి మార్గం అని. ఇక్కడ మనకి శ్రద్ధ,
సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఇలా మనకు భక్తిలో భక్తి మార్గంలో ఇవి స్టేజీలు అన్నమాట. ప్రేమ ద్వారా భగవంతుని చెప్తాం. ఈ ఆసక్తి వరకు కనిపిస్తుంది కదా మాతాజీ ప్రభుజీలందరికీ? కనిపిస్తుంది ప్రభు. ఆసక్తి వరకు మనము శుద్ధ వైధి సాధనా భక్తి చేయాలి. ప్రేమ భావాలు మనము రాగానుగా భక్తి చేయాలి. మాతాజీలు ప్రభుజీలు రాగానుగా భక్తి అంటే ఎవరో చెప్తారా ఎవరైనా? అంటే గోపికలు ప్రభుజీ. ఆ నిర్వచనం చెప్పాలి, నిర్వచనం. భగవంతుడు తప్ప అన్యమైనది ఎరగని వారు, భగవంతునితో పూర్తిగా ఏదైనా భగవంతునితోనే సంబంధం పెట్టుకొని జీవించడు. అది దుఃఖమైన సుఖమైన ఏదైనా భగవంతునితోనే. ఇంకా ఎవరైనా చెప్తారా ప్రభుజీ? అంటే భగవంతుని తృప్తి కోసమే బతకడం, భగవంతుని ఆనందం కోసం. బృందావనంలోని గోపికలు, గోపులు, గోపబాలు కృష్ణుని కోసం చేసే భక్తిని మనము రాగాత్మిక భక్తి అంటాము. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్ మాతాజీ, మీరు రాసుకోండి. కృష్ణుని కోసం చేసే భక్తిని రాగాత్మిక భక్తి అంటాము. ఏదైతే రాగాత్మిక భక్తులను అనుసరించి భక్తి చేస్తామో ఆ భక్తినే రాగానుగా భక్తి అంటాము. అర్థమైందా మాతాజీ ప్రభుజీలందరికీ? అర్థమైంది ప్రభుజీ. ఇంకా ఎవరైనా అర్థం కాకుంటే అడగండి. ప్రభుజీ మాతాజీ అందరికి అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఈ యొక్క మనము ఇక్కడ మనము ఈరోజు ఏమో దీనికి మూడింది. ఏదైతే మనము ఈ యొక్క ఆసక్తి వరకు శుద్ధ వైది సాధనా భక్తి అనేది చేస్తున్నాము, ఇక్కడ మనము దీన్ని స్టాప్ చేసి మనము రాగానుగా భక్తికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా నేరుగా శుద్ధ వైది సాధనా భక్తి చేశామనుకోండి, మనం అప్పుడు మనము గోలోకం వెళ్ళాము. అప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మధుర, ద్వారక ఇలాంటి చోట్లకి వెళ్తాం. మనం ఇక్కడ స్టెప్ మార్చాలి. ఇక్కడ స్టెప్ మార్చకుంటే మనం గోలోకం వెళ్ళాం. ఇక్కడ స్టెప్ మార్చాలి. కనిపిస్తుంది కదా మాతాజీ? అందరికీ కనిపిస్తుంది కదా? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభు. ఆసక్తి తర్వాత స్టేజ్ మార్చాలి. మనం మన భక్తిని గోపికలు, గోపులు, గోపబాలు, గోపమిత్రులు వీళ్ళు ఎలా చేశారో కృష్ణునికి అలా మనం భక్తి చేయాలి, వాళ్ళని అనుసరించి. దానికి కూడా గురువులు ఉంటారు, అంటే మన సొంత ప్రయత్నాలతో కాదు. దానికి మనకు ఆసక్తి స్థాయి వరకు మన యొక్క శుద్ధత వచ్చిన తర్వాత మనము అలాంటి గురువును ఆశ్రయిస్తే, లేదా ఇది
ఇంతవరకు మనకి ఆసక్తి వరకు మనకు ఒక శుద్ధ భక్తుడు మనకి ఇవ్వగలడు. ప్రేమ భావ అనేటువంటి భావ ప్రేమ అనే స్థాయిలను మనకి శుద్ధ భక్తుడు ఇవ్వలేడు, అది భగవంతుడే ఇస్తారు. ఆసక్తి వరకు శుద్ధ భక్తుడు ఇవ్వగలడు. ఇది కూడా ఇంపార్టెంటే, ఇప్పుడు చెప్పిందంతా ఇంపార్టెంటే. భావ ప్రేమ అనేవి భగవంతుడే ఇస్తారు. చూడండి, మాధుర్య కథంలో చెప్తారు, భావ స్టేజ్కి వచ్చిన తర్వాత భగవంతుని యొక్క మృదుమధురమైనటువంటి సున్నితమైనటువంటి చర్మాన్ని తాకగలడు భక్తుడు. భగవంతుని అదరామృతములను ముద్దు పెట్టుకోగలడు. భగవంతుని యొక్క మెడలో ఉన్నటువంటి పూమాలను భగవంతుడు మన చేతికిస్తే ఆ పూమాల యొక్క వాసన చూడగలడు. భగవంతుని యొక్క కాలి అందల చప్పుడు వినగలడు. భగవంతుని యొక్క పాదముద్రలను చూడగలడు. భగవంతుని యొక్క నఖకాంతి వెలుగును చూడగలడు. అలా భగవంతుని యొక్క ఆ యొక్క కౌస్తుభమణిని, భగవంతుడు ఏదైతే వేణువు పట్టుకొని ఉన్నాడు అదంతా మొత్తము మనకి భావస్థాయిలో పూర్తిగా అనుభవించగలడు. ఇది పూర్తిగా మనకు మాధుర్య కథలో వస్తుందన్నమాట. చాలా పెద్ద వివరణ ఇది, కాబట్టి మనము ఇక్కడ చర్చించలేము దాన్ని. ప్రేమ స్థాయిలో కూడా అంతే. చూడండి, తన మిత్రుడు వచ్చి అడుగుతారు, ఈరా నీకు పిచ్చి పట్టిందా, ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే సడన్గా అలా భగవంతుడు అన్నీ చూపించి సడన్గా మాయమైపోతారు. మాయమైపోయినప్పుడు ఈయన భగవంతుని కోసము పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. స్నేహితులు వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వు ఎందుకు ఇలా పిచ్చివాడిగా అయిపోయావంటే అప్పుడు స్నేహితునికి చెప్తారు. ఇలా మనకి మాధుర్య కథంలో చాలా వివరంగా ఉందన్నమాట ఇది. ఇప్పుడు మనము చివరి స్థాయిలు అన్నమాట, భావ మరియు ప్రేమ. శ్రద్ధ వచ్చాము, సాధుసంగ వచ్చాము, భజన క్రియ వచ్చాము, అనర్థ నివృత్తి వచ్చాము, నిష్ఠ, రుచి, ఆసక్తి కూడా దాటాము. ఇంకా లాస్ట్ భావ ప్రేమ ఉన్నాయి. భావలో ఏమవుతుంది, ప్రేమలో ఏమవుతుంది అంటే రెండు చెప్పారు అంతే ఇక్కడ ప్రభుజీ. కానీ చాలా గొప్పగా ఉందన్నమాట ఇది ఇక్కడ మనకి మాధుర్య కథంలో. భావలో లేదా ప్రేమలో ఉన్నటువంటి భక్తుడి కృప ద్వారా నారదముని, ప్రహ్లాద మహారాజు వంటి వారు గయాదుని గర్భంలో జన్మించారు. అంటే ఈ యొక్క భావ అనేటువంటి స్టేజ్లో భగవంతుణ్ణి పూర్తిగా అనుభూతం చెందుకుంటాడు. భావలో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తారు. ఇది భగవంతుడే ఇవ్వగలడు, వేరే వాళ్ళు ఇవ్వలేరు. ప్రేమలో ఈయన ఆ యొక్క భగవంతుని యొక్క విరహాన్ని ఇంకా తట్టుకోలేడనమాట. తట్టుకోలేక ఆ యొక్క భక్తుని చూసినప్పుడు భగవంతుడు ఇంకా ఆ భక్తుని తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ప్రేమతో. ఈ విధంగా మనకి భక్తి మార్గము, జ్ఞాన మార్గము, సాధారణ వర్ణాశ్రమ ధర్మ విధానము. చూడండి, మనం ఇప్పుడు ఎన్ని చర్చ చేశామో ఇంతటితో ఈ క్లాస్ అనేది అయిపోయిందనమాట. మనము రేపు చర్చా కార్యక్రమాలు పెట్టుకున్నాము. మనము జ్ఞాన మార్గం చూసాము. దీంట్లోనే నిష్కామ కర్మయోగం వస్తుంది. సాధారణ వర్ణాశ్రమ విధానం చూశాము. అష్టాంగ యోగులు చూశాము. యోగ మిశ్ర భక్తులు చూశాము.
భక్తి మార్గం చూశాం. ఇన్ని మనము ఈ యొక్క దివ్య చిత్రపటము అనేటువంటి దానిలో చూశాం. ఇదంతా ఎందుకయ్యా సోది అంటే, ఇదంతా కూడా భగవద్గీత భాగవతంలో నిరంతరము ఇదే వస్తూ ఉంటుంది, ఇంకా వేరేది ఏమీ రాదు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మనము ఇదంతా నేను మీకు పీడిఎఫ్ తీసి పెడతాను పొద్దునికల్లా. మరి రేపు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారా మాతాజీలు ప్రభుజీలు? మరి చర్చా కార్యక్రమం మనం పెట్టుకున్నాము. మనము జ్ఞాన మార్గం గురించి చర్చ అనేది చేసి ఉన్నాము. తర్వాత సాధారణ వర్ణాశ్రమ విధానాన్ని కూడా చేసి ఉన్నాము. అలా లేకుండా మొత్తము అన్నీ మనం చర్చ చేస్తాము అంటే చూడండి. మరి మనము రేపు చర్చా కార్యక్రమం అనేది పెట్టుకున్నాము. మరి దీనికి ఎంతవరకు అందరూ ఒప్పుకుంటారా, ఎట్లా? మరి మీరు నేర్చుకొని వస్తారా, చూసుకొని వస్తారా కొద్దిగా కొద్దిగా అన్న? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. మాతా ప్రభుజీ, గంగాధర్ ప్రభుజీ చెప్పండి. ఓకే ప్రభు, రేపు చర్చా కార్యక్రమం పెట్టుకుందాం ప్రభు. ఓకే. అంటే మీరు ఏం చేస్తారంటే మొత్తము ఈ యొక్క ఇప్పుడు చూపించినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఒక 10 పాయింట్లు మీరు రాసుకోనైనా కూడా మీకు, ఎందుకంటే ఇది పంపిస్తాను నేను ఇప్పుడే పంపిస్తాను తీసి ఫోటోలు. ఒక 10 పాయింట్లు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 10 లేదా ఒక 15 పాయింట్లు టక చెప్పేయాలి. చూసైనా సరే రాసుకోనైనా సరే వచ్చి రావాలి. అలా వస్తే మనకు ఈజీగా ఒక అర్థమవుతుంది అన్నమాట. అలాగే ప్రభు. హరే కృష్ణ. మిగతా మంది మాతాజీలు ప్రభుజీ నేను అన్నీ పెడతాను మాతాజీ, చూడండి. మీరు జ్ఞాన మార్గం మనకు అర్థమైందా మరి అందరికి? డిస్కషన్ భక్తి మార్గమా మొదటి నుంచి డిస్కషన్ చేస్తారు? మీరు చెప్పండి మాతాజీ, మొదటి నుంచి చేద్దామా, భక్తి మార్గం ఒకటే చేద్దామా? ఫస్ట్ భక్తి చేద్దాం ప్రభుజీ. ఓకే మాతాజీ, అయితే నేను భక్తి మార్గం అంతా పెట్టేస్తాను. మీరు చూసుకోండి. భక్తి మార్గం నుంచి చూసుకోండి. మీ దగ్గర ఇది కూడా ఉంది కదా, మీ దగ్గర ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా చూసుకోండి. భక్తి మార్గాన్ని మనం చర్చ చేస్తాము. ఇది కూడా మీరు చూసుకుంటే మంచిది. ఈ పీడిఎఫ్ కూడా ఉంది కదా మాతాజీ? ఉంది ప్రభుజీ. ఇది కూడా చూసుకోండి. నేను పంపించే నోట్స్ కూడా చూసుకోండి. భక్తి మార్గం డిస్కస్ చేస్తాము. ఒక్కొక్కరు 10 పాయింట్లు నోట్స్లో రాసుకొని రండి. ఒక్కొక్కరు ముందుగా మనము పేర్లు చదువుతాము. 10 పాయింట్లు మీరు చెప్పేయండి. తర్వాత క్వశ్చన్స్ కూడా మనం అడుగుదాము, ఎలా దీన్ని వివరిస్తారు అనేది. కాబట్టి కొన్ని పాయింట్స్ మీరు వింటేగినా ఇది సులభంగా మీరు వివరించేదానికి కూడా అర్థమవుతుంది అనమాట. ఇక మనం రేపు చర్చా కార్యక్రమం పెట్టుకొని ఆ మరునాడు భగవద్గీత 2వ అధ్యాయంలోనికి మనము వెళ్దాం. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ప్రభు, అలాగే మీరు కొన్ని 10 పాయింట్లే కాకుండా అందరూ అన్ని చూసుకొని కొన్ని క్వశ్చన్లు మీరు అడిగితే, ఇప్పుడు రాగానుక భక్తి అంటే ఏమిటన్నా అడిగారు కదా ప్రభు, అడుగుతాను నేను కూడా అడుగుతాను. కొన్ని క్వశ్చన్లు మీరు అడిగితే అందరూ చూసుకుంటారు కదా ప్రభు. 10 పాయింట్లే లేకుండా మిగతాది కూడా అలా కొన్ని క్వశ్చన్లు మీరు ప్రిపేర్ చేసి అలాగే ముందు మీరు 10 పాయింట్లు రాసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. లేదంటే 10 కాకుంటే అన్ని అయినా అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు అన్ని రాసుకోండి. నేను అడుగుతాను, మీరు ఆ నోట్స్ కూడా చూసుకొని చెప్పుకోవచ్చు. మనది ఇంకా రఫ్ నోట్స్ ఉంటుంది, మళ్ళీ పీడిఎఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూస్తేనే చెప్పచ్చు. నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తుంటాను, అలాగైనా చెప్పచ్చు. మీరు డయాగ్రామ్ బేస్ చేసుకొని చెప్పే విధంగా ప్రాక్టీస్ అయ్యి రావాలి. అప్పుడు సులభంగా వచ్చేస్తుంది అనమాట. నేను ఒక ఆడియో కూడా పెడతాను రేపు పొద్దున. ఇవన్నీ మీరు ఇప్పుడు విషయ సంగ్రహ, ఉత్సాహమయ్యి, గణధరల, ఈ విషయ సంగ్రహ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ డీప్గా మీరు నేర్చుకోకపోయినా కూడా ఎలా మనము భక్తి మార్గంలో ప్రయాణం చేసి భగవంతుని చేరుకుంటామని బాగా తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాండి. అవన్నీ కొంచెము రఫ్గా అయినా తెలుసుకున్నా చాలు. మాతాజీ ప్రభుజీలు అంతే కదా? ఓకే ప్రభుజీ.
అలాగే. అవును ప్రభు. అలాగే ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. ఒకవేళ రేపు మన్నాడు కూడా మొత్తం మళ్ళా జ్ఞాన మార్గం నుంచి డిస్కషన్ పెట్టుకున్నామన్నా మళ్ళీ మన్నాడు కూడా పెట్టుకున్నాం. అంతే ప్రభుజీ, అప్పుడు రెండింటికి డిఫరెన్స్ చెప్పుకుంటూ అది చేస్తే బాగుంది. ఓకే మాతాజీ. అయితే రేపు భక్తి మార్గము ఆ మన్నాడు అంతా మొత్తం భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి డిఫరెన్స్ ఏమిటని నేను అడుగుతాను, మీరు కూడా చెప్తా రావాలి. రేపు భక్తి మార్గం నేను ఆడియో కూడా పెడతాను గ్రూపులో, దాన్ని కూడా క్షుణ్ణంగా మీరు వినండి. ఆల్రెడీ నేను జ్ఞాన మార్గం ఆడియో పెట్టాను, అది కూడా రెండు ఒక చోట పెడతాను, వినండి. విన్న తర్వాత దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమిటి అనేది కూడా మనము చెప్పుకుంటూ రావాలి. ఇది 2 రోజులు చేద్దాము. 2 రోజుల తర్వాత మనము భగవద్గీతలోనికి ఎంటర్ అవుదాము. ప్రభుజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. మాధవ్ ప్రభుజీ. ప్రభుజీ రాగానుభక్తి అంటే ప్రభుజీ. అక్కడ భగవంతుడు ఉండడు కదా ప్రభుజీ. రాగానుక భక్తి దగ్గర భగవంతుడు ఉండడు కదా అని ఉండడు కదా అనుకుంటున్నారు. ప్రభుజీ, మనము రాగాత్మిక భక్తి చేసే వాళ్ళను అనుసరించాలి. రాగాత్మిక ప్రభు వాయిస్ బాగా వినరాలేదు ప్రభు, ఎవరు ఆన్ చేశారు? ప్రభు క్వశ్చన్ అడగండి ప్రభు ఒకసారి. ప్రభుజీ రాగానుభక్తిలో భగవంతుడు అని చూడరు కదా, అతను ఏ విధంగా అనుకుంటే ఒక స్నేహితుడుగా గాని, లేదంటే ఒక కొడుకుగా గాని, ఒక భర్తగా గాని ఈ విధమైన ప్రేమ ఉంటది కానీ రాగానుభక్తిలో భగవంతుడు అనే ప్రేమ ఉండదు కదా అంటాను. అవును, ఐశ్వర్య భావం ఉండదు. ఇక్కడ మనకి వైదీ సాధన భక్తి వరకే ఐశ్వర్య భావన ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, నేను ఇది కొట్టేసి రాస్తాను చూడండి. ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్, నేను చెప్పాను ఇంతకుముందు. ఇక్కడ శుద్ధ వైదీ సాధన భక్తి వరకే భగవంతుని ఐశ్వర్య భావన ఉంటుంది. ఈ భావ ప్రేమ అనే దాంట్లో మాధుర్య భావన ఉంటుంది. మనం చెప్పాం మాధుర్య భావన, దానికి ద్వారకలో ఏదైతే మరి భగవంతుని ఐశ్వర్య భావంతో పూజిస్తారు, అదే అక్కడ గోలోక బృందావనంలో మాధుర్య భావనలో మనం చేస్తారని. అలా మాధుర్య భావనలో భక్తి చేసే వాళ్ళనే మనము రాగాత్మిక భక్తులు అంటాము. ఆ రాగాత్మిక భక్తులను అనుసరించి మనం భక్తి చేస్తే అది రాగానుగా భక్తి అంటాం. అర్థమైందా ప్రభుజీ? ఇది ఎవరికైనా అర్థం కాలేదా మాతాజీ? ప్రభుజీలు రాగానుగా భక్తి అంటే చెప్పండి ఎవరైనా. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుని కోసం చేసే భక్తిని రాగాత్మిక భక్తి అంటారు. ఏదైతే రాగాత్మిక భక్తి దానిని అనుసరించే కృష్ణుని కోసం అనేది కాదు, ముందు ఇది చెప్పాలి. మనము గోపికలు, గోపులు, గోపబాలు వాళ్ళనే మనం అనుసరిస్తామన్నమాట. ప్రభుజీ, బృందావనంలోని గోపికలు, గోవులు, గోపబాలురు కృష్ణుని ప్రేమను పొంది ఇది చేసే వాళ్ళను రాగాత్మిక భక్తి అంటాం ప్రభుజీ. రాగాత్మిక భక్తి, రాగాత్మిక భక్తులు, వాళ్ళను రాగాత్మిక భక్తులు అంటాము. ఆ భక్తిని రాగాత్మిక భక్తి అంటాము. ఓకే ప్రభుజీ, కరెక్ట్. చెప్పండి మాతాజీ. అనుసరించి చేస్తే దాన్ని రాగానుగా భక్తి. అవును. ఇప్పుడు మనం ఇలా రాయడం వల్ల మీకు సులభంగా బాగా అర్థమవుతుంది కదా? అవును ప్రభుజీ, బాగా మాకు అర్థమవుతుంది. పీడిఎఫ్ ఇస్తాము. ఇది నేను ఇప్పుడే తీసేసి మీకు పెట్టేస్తాను. శ్రద్ధ నుంచి మొత్తం పెట్టేస్తాను. మీరు భక్తి మార్గం దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యారండి రేపటి వరకు. తర్వాత మరునాడు మనం అంతా ప్రిపేర్ అవుతాము, అంటే డిస్కషన్ చేస్తాము. లేదు 3 రోజులు చేద్దామన్నా ఒకటే, 3 రోజులు చేస్తాము. కొంచెం 3 రోజులు చేస్తేనే మీకు బాగా వస్తుందేమో అని నా అభిప్రాయం. చూద్దాం మరి మీరు ఎలాగంటే అలా. ఇంకా మళ్ళీ భగవద్గీతలోకి వెళ్దాం. మీరు గ్రూప్లో మరి 2 రోజులు చేద్దామా 3 రోజులు చేద్దామా అని చెప్పేసి నేను ఒక పోల్ పెడతాను, మరి దానికి మీరు ఓటింగ్ వేయండి. ప్రభుజీ, రేపు మీరు అడుగుతారు కదా ప్రభుజీ, దానిని బట్టి మీకు అర్థం అవుతుంది కదా. 2 days పెట్టాలా 3 days పెట్టాలా ఇవన్నీ అనేది మీకు అర్థం అవుతుంది కదా. దాన్ని బట్టి మీరు రేపుని బట్టి
మీరు 2 డేసా 3 డేసా అనేది మీరు చెప్పండి ప్రభుజీ, మేము చెప్పే విధానాన్ని బట్టి. హరే సరే కృష్ణ. మాతాజీ, సరే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సరే, ఇంకా ఏమైనా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు భగవద్గీత అంతా విన్న తర్వాత మనము కొన్ని కోర్సులాగా చేస్తాం అన్నమాట. అవి కూడా చేద్దాము. 4-5 నెలలు పడుతుందేమో భగవద్గీత అయిపోయే తలకి, 4 నెలలన్నా పడుతుందేమో. మనం మెల్లగా పోదాము, తొందర ఏం లేదు. తర్వాత ఇదే లాగున 5 శ్లోకాలు చెప్పిన తర్వాత ఒకరోజు డిస్కషన్ పెట్టుకున్నాం 5 శ్లోకాల గురించి. ఆ 5 శ్లోకాల గురించి డిస్కషన్ చెప్పాలి. ముందు ఏదైనా జరిగిన శ్లోకాలకు ఈ శ్లోకాలకు లింక్ కూడా చెప్పాలి. అది నేను చెప్తాను, మీరు కూడా అలాగానే చెప్పినా సరే. సరేనా మాతాజీ, ప్రభుజీలో? అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. అప్పుడు మీకు కూడా బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు భక్తి నవవిధ భక్తి మార్గాలను ఉన్నాయి కదా, ఆ భక్తి మార్గాలకి ఇప్పుడు మీరు చెప్పే ఈ భక్తి మార్గాలన్నీ వస్తాయా ప్రభుజీ, లేదంటే ఇవి సపరేట్ గా ఉంటాయా? అయ్యో ప్రభుజీ, ఆ భక్తి మార్గాలనే మనం శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, ఆత్మశక్తి నివేదనం అంటారు. అవి చేస్తేనే భక్తి అవుతుంది. అవి చేసుకుంటూ ఇవి చేయాలి. అదే ప్రభుజీ, వాటిలోకి ఇవి కూడా వస్తాయి కదా ప్రభుజీ, ఇవన్నీ అవి చేసుకుంటూ ఈ మార్గాల నుంచి మనం ఒక్కొక్క మార్గం ఎక్కుతూ వెళ్ళాలి. ఓకే ఓకే. అది చేయకుంటే భక్తి కాదు.